సార్ కలర్స్ అనేది హ్యూమన్ మైండ్ సెట్ని ప్రభావితం చేస్తూ ఉంటాయంటారు. మన ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా ఈ రాశి వాళ్ళు ఈరోజు ఈ కలర్ వేసుకోండి, ఈ కలర్ వేసుకొని బయటికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఈ కలర్ సైకాలజీ ప్రకారం ఏ కలర్ వ్యక్తికి ఎలాంటి ప్రభావం చూపుతుంది? అంటే సైకాలజీ అంటే హ్యూమన్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దేనికి ప్రభావితం అవుతాయి అంటే మనకి బాహ్య ప్రపంచంలోంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్కి మనము రియాక్ట్ అవుతూ ఉంటాం. దాన్ని స్టిమ్యులై అంటాం. ఇట్ మే బీ విజువల్ ఆర్ ఆడియో, లేదంటే మనం స్మెల్ చేయటాన్ని బట్టి, లేకపోతే టేస్ట్ అండ్ టచ్. ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ని ఈ 5 సెన్సరీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన కంప్యూటర్లో ఇన్పుట్ డివైజెస్ లాంటివి. ఇవి ఏం చేస్తాయి అంటే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మన బ్రెయిన్కి పంపిస్తూ ఉంటాయి. కొన్ని బ్రెయిన్ దాకా కూడా వెళ్ళకుండానే రియాక్ట్ అవుతూ ఉంటాయి. సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ ఇట్లా ఉంటుంది. కొన్ని బ్రెయిన్కి వెళ్తాయి, కొన్ని స్పైనల్ కార్డ్ అంటే అక్కడ దాకా వెళ్ళకుండానే రియాక్షన్ కూడా వస్తుంటుంది. అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. మన దోమ కొడితే అది బ్రెయిన్ దాకా వెళ్ళకముందే మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అక్కడి దాకా ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నామో, మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ప్రతి ఇన్ఫర్మేషన్ మన సైకాలజీ మీద ప్రభావితం చూపిస్తుంది. అది కలర్ కావచ్చు, సౌండ్ కావచ్చు. అంటే మ్యూజిక్ వింటే మనకు ఒక ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. కొన్ని భయంకరమైన సౌండ్స్ విన్నప్పుడు మనం ఎరౌజ్ అవుతాము, కొన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అలాగే కలర్స్ కూడా మన ఆలోచనల మీద ప్రభావితం చూపిస్తాయి. అయితే ఇందాక చెప్పినట్లుగా రాసులను బట్టి, లేకపోతే ఈ గ్రహాలని బట్టి ఇదంతా కూడా మూఢనమ్మకాలు. దానికి దీనికి ఏం సంబంధం? ఈ రాశి వాళ్ళు ఈ కలర్ వేసుకోవాలి, ఆ రాశి వాళ్ళు ఆ కలర్ వేసుకోవాలి. ఇదంతా అంటే ఈ జ్యోతిష్యం అంతా ఎలా ఉంటుంది అని అంటే ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ చేసి వాళ్ళ యొక్క బలహీనతని హ్యాండిల్ చేయడానికి ఉంటుంది. కానీ దానికి దీనికి సంబంధం లేదు. కానీ కలర్కిను మనిషి యొక్క ఆలోచన విధానానికి సంబంధం ఉంటుంది. అంటే కొంతవరకు సంబంధం ఉంటుంది. అదొక్కటే కాదు, చాలా విషయాలతో పాటు అది కూడా ఒక ఫ్యాక్ట్. సో ఇప్పుడు కలర్స్ అనగానే మనకి ఏమవుతుందంటే ఈ వైట్ లైట్ ఏదైతే ఉందో సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైట్ని, ఆ లైట్ కనుక సపరేట్ అయినట్లయితే 7 కలర్స్ మనకు కనిపిస్తుంటాయి, విబ్జిఆర్. సో ఈ కలర్స్ని యూజువల్గా మనము చూస్తూ ఉంటాం. మళ్ళీ ఆ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఆ కాంబినేషన్లో మళ్ళీ కొంచెం డార్క్ కలర్స్, కొంచెం లైట్ కలర్స్, కొన్ని బ్రైట్ కలర్స్, ఇట్లా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. అయితే సైకాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మనం కేటగరైజ్ చేయాలంటే 2 వేస్లో మనం కేటగరైజ్ చేస్తాం. అంటే ఇది యూజువల్గా ఏం చేస్తారంటే ఈ డిజైనర్స్ అండ్ ఈ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి సినిమా డైరెక్టర్స్ అండ్ సినిమాటోగ్రఫీ చేసేవాళ్ళు ఈ కలర్ పట్ల ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఏ కలర్ యూజ్ చేస్తే వాళ్ళు ఎటువంటి ఫీల్ ఇది వస్తుంది అనేది. సో కలర్స్ని మనము ఏం చేస్తామంటే కూల్ కలర్స్, వామ్ కలర్స్ అని మనం సపరేట్ చేస్తాం. రెడ్తో మిక్స్ అయి ఉన్నటువంటి కలర్స్, ఆరెంజ్, రెడ్, ఎల్లో, ఇటువంటి అన్నీ కూడా వామ్ కలర్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అలాగే బ్లూతో మిక్స్ అయి ఉన్నటువంటి బ్లూయిష్గా ఉండేటువంటి కలర్స్, సో వీటిని కూల్ కలర్స్ కింద మనము కన్సిడర్ చేస్తూ ఉంటాం. అలాగే బ్లాక్ మిక్స్ అయ్యి అంటే డార్క్గా ఉండే వాటిని డార్క్ కలర్స్ అంటే బ్లాక్ మిక్స్ అయినటువంటి డార్క్, అండ్ బ్లాక్ మిక్స్ లేకుండా బ్రైట్గా కనిపించే బ్రైట్ కలర్స్ అని అంటుంటాం అన్నమాట. అంటే డార్క్, బ్రైట్ అండ్ కూల్ అండ్ వామ్. ఓకే, సో ఈ విధంగా రకరకాల కలర్స్ని మనము చూస్తూ ఉంటాం అన్నమాట. సో బ్లాక్ అంటే మొత్తం అన్ని కలర్స్ని అబ్జర్వ్ చేసేస్తుంది. ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఈ 7 కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అబ్జర్వ్ చేసేయడం వల్ల మనకు బ్లాక్గా కనిపిస్తుంది. అన్నీ రిఫ్లెక్ట్ అయినాయి అనుకోండి, వైట్ కింద కనిపిస్తుంది. సో అట్లా అవి అబ్జర్వ్ చేసి వదిలేసినటువంటి దాన్ని చూస్తాం. అంటే 2 రకాలుగా మనం కలర్ చూస్తాం. ఒకటి ఏంటంటే మెటీరియల్ మీద పడి రిఫ్లెక్షన్, ఇంకోటి డైరెక్ట్గా లైట్ని కూడా కలర్గా చూస్తాం. అంటే టీవీ నుంచి వస్తుంది చూడండి, కంప్యూటర్ మానిటర్ నుంచి వస్తుంది, మన మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చేటువంటి ఈ లైట్ ఏదైతే ఉందో ఈ లైట్కి రిఫ్లెక్ట్ అయ్యి రావట్లేదు. ఆ లైట్ డైరెక్ట్గా వచ్చి మన కళ్ళకి చేరుతుంది. ఇది లైట్. ఈ లైట్ బేస్డ్గా ఏం చేస్తారంటే యూజువల్గా మన మానిటర్లు కానీ ఇవన్నీ 3 కలర్స్ మిక్సింగ్తో చేస్తారు, రెడ్, గ్రీన్, బ్లూతో. అదే మనకి రిఫ్లెక్షన్ బేస్డ్గా చేసేటువంటి ఇప్పుడు పేపర్లో ప్రింటింగ్ కానీ ఇటువంటి అన్నీ కూడా ఏం చేస్తారంటే 3 కలర్స్తో చేస్తారు. ఆ 3 కలర్స్ ఏంటంటే సియాన్, మెజెంటా, ఎల్లో. ఆ కాంబినేషన్లో మల్టిపుల్ కలర్స్, మిలియన్ కలర్స్ వస్తూ ఉంటాయి. దానికి కొంచెం ప్రింటింగ్కి అక్యురేట్ ఉండటము, కొంచెం ఈజీ అవటం కోసం బ్లాక్ కూడా కలుపుతారు. బ్లాక్ని కీ కలర్ అంటారన్నమాట, CMYK అంటారు దాన్ని. బ్లాక్ని కీ కలర్ అంటారు అనమాట. ఈ కీ కలర్ వల్ల డార్క్నెస్ని త్వరగా తెచ్చుకోగలుగుతారు, తక్కువ రేటుతో అవుతుందని ఈ 4 కలర్ కాంబినేషన్తో మనకి ప్రింట్ అంటే రిఫ్లెక్షన్తో పొందేటువంటి కలర్స్ వాళ్ళు ప్రింట్ చేస్తూ ఉంటారు. మానిటర్ అంటే మనకు డైరెక్ట్గా లైట్ వచ్చి మన కంటికి రీచ్ అవడానికి ఈ మానిటర్ మన మొబైల్ ఫోన్ కానీ లేకపోతే టీవీ కానీ లేకపోతే ఇంకా ఏ స్క్రీన్ నుంచి డైరెక్ట్గా లైట్ వస్తుందో అవి 3 కలర్స్. అవేమో రెడ్, గ్రీన్, బ్లూ. ఈ రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 కూడా మానిటర్కి యూజ్ చేసే కలర్స్ బ్రైట్ కలర్స్. ప్రింట్కి యూజ్ చేసేటువంటి కలర్స్ డల్ కలర్స్. అక్కడ ఏ కలర్ లేకపోతే పేపర్ మీద వైట్ ఉంటుంది, ఇక్కడ ఏ కలర్ లేకపోతే మానిటర్ మీద బ్లాక్ ఉంటుంది.
అక్కడ లైట్ పెంచే కొద్దీ కంప్లీట్ అన్ని కలర్స్ పెంచేస్తే వైట్ అయిపోద్ది మానిటర్, ఇక్కడ అన్ని కలర్స్ ప్రింట్ చేస్తే బ్లాక్ అయిపోద్ది. ఓకే, ఈ విధంగా కలర్స్ని వాళ్ళు చేస్తున్నారు. అయితే ఏ కలర్ యూజ్ చేయాలి ఏంటి అనేది అది సైకాలజీ మీద ఎట్లా ఇంపాక్ట్ ఉంటుందంటే, ఏవైతే వామ్ కలర్స్ ఉన్నాయో అతనిలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ని ఎరౌట్ చేస్తుంది, కోపాన్ని కానీ లేకపోతే దేనైనా అది రైజ్ చేస్తూ ఉంటుంది. అందుకని ఎవరైతే ఎక్కువ టైప్ ఏ పర్సనాలిటీస్ అంటారు, అంటే చిన్నదానికి రైజ్ అయిపోతూ ఉంటారు, అలాగే కోపం ఎక్కువ ఉండి ఇంకోటి ఏంటి హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు గోడలకి కలర్ వేసుకున్నప్పుడు వామ్ కలర్స్ సజెస్ట్ చేయరు, కూల్గా కలర్స్ వేసుకోమంటారు అనమాట. అలాగే వచ్చేసి ఎవరైతే కూల్ పర్సనాలిటీ టైప్ బి పర్సనాలిటీ వాళ్ళు కానీ ఏదైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి రెడ్ కలర్లు కానీ వామ్ కలర్స్ ఉన్నా నో ప్రాబ్లం. సో అలాగే వచ్చేసి ఈ డిజైన్ చేసేటప్పుడు కూడా యూత్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంతసేపు ఎలా ఉంటే బ్రైట్ కలర్స్, నెక్స్ట్ వచ్చేసి అంటే కాంట్రాస్ట్ ఎక్కువ ఉన్న కలర్స్, బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ ఆరెంజ్, బ్లాక్ అండ్ ఎల్లో, ఇట్లా కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేసినట్లయితే వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా 40s దాటినటువంటి ప్రొఫెషనల్స్ ఉన్నారనుకోండి, ఒక బ్లాక్ మీద రెడ్తో రాసి ఇచ్చారనుకోండి, వాళ్ళకి అంతా దాన్ని కంఫర్ట్గా ఫీల్ అవ్వలేరు, ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అట్రాక్షన్ కంటే. కాబట్టి మనము ఎవరిని టార్గెట్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి మనం కలర్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రైట్ కలర్స్ అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది ఫ్యాషనేట్గా ఉంటారు, యూత్ ఎక్కువ ఫ్యాషనేట్గా ఉండే వాళ్ళకి ఏంటంటే బ్రైట్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది కార్పొరేట్గా ఉంటారు, వాళ్ళేమో సోబర్ కలర్స్, డల్గా ఉండేవి, ఎక్కువ బ్రైట్నెస్ లేకుండా తక్కువ బ్రైట్నెస్ ఉండేవి ఇష్టపడతారు. అలాగే మేల్ ఎక్కువగా కూడా బ్లూ కలర్ని ఇష్టపడతారు, ఇన్ జనరల్ బ్లూ ఆర్ బ్లాక్ మేల్ ఎక్కువ ఇష్టపడతారు. ఫీమేల్ ఎక్కువగా కూడా పింక్ కలర్స్ ఇష్టపడతారు, పింకిష్గా ఉండేటువంటి షేడ్స్ అండ్ బ్రైట్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు. సో అలాగే కిడ్స్ ఉన్నారనుకోండి, కిడ్స్ పింక్ కానీ లేకపోతే బ్రైట్ కలర్స్ ఎల్లో అండ్ పింక్, రెడ్ ఇట్లాంటి బ్రైట్ కలర్స్ ఇష్టపడతారు. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ బ్రైట్ కలర్స్ తక్కువ ఇష్టపడి డల్గా ఉండేటువంటి, డార్క్గా ఉండేటువంటి, తక్కువ కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ గ్రే అండ్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్, ఇట్లా తక్కువ కాంట్రాస్ట్తో ఉండేటువంటి 2 కలర్స్ కాంబినేషన్ వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వచ్చేసి మనము కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అట్రాక్ట్ చేసుకోవడానికి ఏ కలర్ వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విజిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఒక ప్రింట్ చేస్తున్నాము, ఒక కార్డ్ ప్రింట్ చేస్తున్నాము, లేదంటే ఒక పోస్టర్ డిజైన్ చేస్తున్నాము, లేకపోతే ఒక పెద్ద ఫ్లెక్సీ ప్రింట్ చేస్తున్నాం, ఇటువంటి చేసేటప్పుడు ఏ కలర్ ప్రింట్ చేయాలి అనేది డిపెండ్స్ ఆన్ ఆ ప్రోడక్ట్ అండ్ డిపెండ్స్ ఆన్ టార్గెట్ ఆడియన్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎంఆర్ఎఫ్ టైర్ ఉందని, ఎంఆర్ఎఫ్ టైర్కి ఒక బలంగా ఉండే అతను ఒక టైర్ని ఇట్లా ఎత్తుకొని ఉంటాడు, బ్లాక్ రెడ్ కలర్స్ ఏం చూస్ చేసినా నో ప్రాబ్లం. అదే ఫెయిర్ అండ్ లవ్లీకి అట్లా రాసామనుకో, ఒక బలమైన వ్యక్తి ఇట్లా పైకి పెంచి అట్లా ఎఫ్ని బోల్డ్గా లావుగా రెడ్ కలర్ బ్లాక్ కలర్లు ఇస్తే ఎవరికి ఉన్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ సాఫ్ట్గా ఉండాలి అండ్ కర్లీగా ఉండాలి, రౌండ్ షేప్లతో చేయాలి, బికాజ్ అది బ్యూటీ రిలేటెడ్ సాఫ్ట్ కలర్స్ అండ్ సాఫ్ట్ షేప్స్ ఉంటాయి అన్నమాట. కలర్ ఒకటి కాదు, షేప్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే అంత సాఫ్ట్గా ఫెయిర్ అండ్ లవ్లీ ఎంఆర్ఎఫ్ టైర్స్ వేసామనుకోండి ఎవరు కొనరు. సో కాబట్టి ఆ ప్రోడక్ట్కి ఒక మూడ్ ఉంటుంది. అలాగే వచ్చేసి టార్గెట్ ఆడియన్స్ ఉంటారు, ఎవరికి మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఒక కార్పొరేట్ బ్రోషర్ ప్రింట్ చేసి ప్రొఫెషనల్కి పంపించామనుకోండి, ఒక కలర్ కాంబినేషన్ చేస్తాం. అదే కంపెనీ ఏం చేసిందంటే ట్రాక్టర్స్ లేకపోతే పెస్టిసైడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాని డిజైన్ రైతులకు వెళ్ళాలి, ఊర్లో నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ మోడరేట్లీ ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి రైతులకో లేకపోతే ఇంకొకరికి వెళ్ళాలనుకోండి, అప్పుడు బ్రైట్ కలర్స్ కాంట్రాస్ట్ ఉండే కలర్స్ వాడుతూ ఉంటాం. అంటే మన టార్గెట్ ఆడియన్స్ వాళ్ళ యొక్క సైకాలజీ కూడా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ మూడ్. అలాగే వచ్చేసి ఒక సంతోషాన్ని వ్యక్తంపరిచేటువంటి ఏదన్నా ఒక విషయం ఉందనుకో, దాన్ని బ్లాక్ కలర్లో రెడ్ కలర్తో చేసాం, ఎవరు చూడరు. సస్పెన్స్ థ్రిల్లర్ ఉందనుకోండి, అప్పుడు ఒక బ్లాక్ మీద రెడ్ కలర్తో రాసినట్లయితే ఆ టైటిల్ కానీ లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ కానీ కమ్యూనికేట్ అవుతుంది. అందుకే మన సినిమాలు చూస్తే అర్థమవుతుంది, రామ్ గోపాల్ వర్మ సినిమాలు అన్నీ కూడా ఎప్పుడు అట్లాగే ఉంటాయి, థ్రిల్లర్ ఉంటాయి కాబట్టి అతను బ్లాక్ మీద రెడ్ కలర్తో రాస్తాడు. F2 అని ఇప్పుడు ఏదో సినిమా వచ్చింది, అది కామెడీ కాబట్టి ఎల్లో అండ్ ఈ కాంబినేషన్ వాడతారు. చిన్నపిల్లలతో వాడారనుకోండి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ వాడుతుంటారు, ఎందుకంటే ఆ కలర్స్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. చిన్నపిల్లలకి బ్లాక్ మీద రెడ్తో రాస్తే భయపడతారు వాళ్ళు కదా. సో ఈ కలర్స్
ఒక మూడ్ని క్రియేట్ చేస్తాయి. ఆ మూడ్ని బట్టి మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సాడ్ మూడ్ మనం రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నప్పుడు మనం డార్క్ కలర్స్, బ్లాక్ కలర్ లేకపోతే బ్రౌన్, డార్క్ బ్లూ, డార్క్ గ్రీన్ వంటివి వాడాలి. ఒక సాడ్ని రిఫ్లెక్ట్ చేసేటప్పుడు బ్రైట్ కలర్స్, అవి ఎల్లో, రెడ్ ఇటువంటి షైనీగా ఉండేటువంటి కలర్స్ మనం సెలెక్ట్ చేసుకోము. అవి ఎక్కడ చేస్తాము? పబ్స్లోను, పార్టీస్లోను ఇటువంటి దగ్గర ఏం చేస్తామంటే బ్రైట్ కలర్స్ అన్నీ మనము చేస్తూ ఉంటాము. అలాగే వచ్చేసేసి రిలీజియస్ పర్పస్, ఇప్పుడు హిందూ రిలీజియన్ చూస్తే ఎక్కువ కాషాయం ఎక్కువ ఉంటుంది, ఆ కలర్ని ఎక్కువ వాళ్ళు ఇష్టపడతారు. క్రిస్టియానిటీ ఉంటే ఎక్కువ బ్లూ ఇష్టపడతారు. అలాగే మన ఇస్లాం ముస్లిమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ గ్రీన్ ఇష్టపడుతుంది. ఇంకా అట్లా ప్రోగ్రామ్ అవ్వబడుతుంది. ఇదే ఎందుకు ఇష్టపడతారంటే ఉండదు, అలా ప్రోగ్రామ్ అయింది. అది వాళ్ళు నేర్చుకున్నారు, తెలియకుండా వాళ్ళు అలా నేర్చుకోబడ్డారన్నమాట. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు అది ఇష్టపడుతుంటారు. అలా అంత దానితో పాటు ఏంటి అంటే మనకి ఏదన్నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోయి గ్రీనరీని చూసినట్లయితే ఎక్కువ ఆనందం వస్తుంది. అలాగే వచ్చి నేచర్ని చూడాలి. బ్లూ స్కై అండ్ సన్సెట్ అవుతున్నప్పుడు ఇది కూల్ కలరా వామ్ కలరా పక్కన పెట్టేసేది. నేచురల్గా వచ్చినటువంటి కలర్, నాట్ మ్యాన్ మేడ్. నేచురల్గా వచ్చేది ప్రతిదీ బ్యూటిఫుల్గా ఉంటుంది. నేచర్ ఓన్లీ కెన్ క్రియేట్ బ్యూటీ, మ్యాన్ కెన్ ఓన్లీ హైడ్ ద అగ్లీనెస్. మనం మేకప్ చేసుకుంటున్నామంటే మన అగ్లీనెస్ని హైడ్ చేస్తున్నాం అంతే. సో మ్యాన్ కెన్ ఓన్లీ హైడ్ ద అగ్లీనెస్, మ్యాన్ కెనాట్ క్రియేట్ ద బ్యూటీ, నేచర్ ఓన్లీ కెన్ క్రియేట్ ద బ్యూటీ. నేచర్లో ఏది చూసినా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఏ కలర్ కాంబినేషన్ చూసినా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం వెళ్తాము గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం, కొబ్బరికాయ నేచర్ నుంచి వచ్చింది. అక్కడ ఆ వైట్ కలర్, బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. అంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ ఒక యూకే బేస్డ్ కాలేజ్లో నేను టీచ్ చేసేవాడిని. అప్పుడు వాళ్ళు కలర్ కాంబినేషన్ కోసం రకరకాల బుక్స్ కొని ఇవన్నీ ట్రై చేస్తూ ఉండాలి, ఏ రెండింటి కాంబినేషన్లో బాగుంటుంది. ఇవన్నీ వదిలేసేయండి, పోండి నేచురల్కి పోండి, నేచర్ని అబ్జర్వ్ చేయండి అనేవాడు. కొబ్బరికాయ కొడితే అంత వైట్ షర్ట్, అంత బ్రౌన్ కలర్ స్కర్ట్ ఏదో తీసుకోండి, ఆ రెండింటి కాంబినేషన్లో మీరు డిజైన్ డెవలప్ చేయండి, ఎంత బాగుంటుందో చూడండి. ఒక పుచ్చకాయని అడ్డంగా కట్ చేస్తే ఆ పింకిష్ రెడ్ అండ్ వైట్ బోర్డర్తో డార్క్ గ్రీన్. ఒక చెట్టును చూస్తే ఆ ఫ్లవర్స్ డార్క్ గ్రీన్, ఒక్కొక్క చెట్టు ఫ్లవర్ ఒక్కొక్క షేడ్ ఉంటుంది. ఆ బ్రౌన్ కలర్ స్టెమ్ అండ్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ లీవ్స్ అనేవి. ఒక స్కైలో చూసినట్లయితే సన్సెట్ అవుతుంటే రకరకాల కాంబినేషన్లు వస్తాయి. ఎవ్రీ కాంబినేషన్ బ్లూ ఉంటుంది. ఒక కీరాన్ కట్ చేస్తే గ్రీనిష్, వైట్ అండ్ ఆఫ్ వైట్ ఉంటుంది. ఇలా నేచర్ నుంచి వచ్చిన ప్రతి దాన్ని దేన్ని తీసుకుని మనం కట్ చేసినా, పగలగొట్టినా, ఏం చేసినా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఒక రాయిని తీసుకుని పగలగొట్టినా ఆ లోపల బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అవన్నీ కూడా మనసుకు హాయిగా అనిపిస్తాయి. అంటే మనం ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రకృతి నుంచి వచ్చే దేన్నైనా సరే మనకి మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుంది. అలా కాకుండా మ్యాన్ మేడ్ అన్నీ కలిపేసి చూపించి ఈ కలర్ కాంబినేషన్, ఆ కలర్ కాంబినేషన్ చూస్తే అది చూడగానే మనకి ఒక విధమైనటువంటి ఇరిటేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి కలర్స్ మనిషి యొక్క ఆలోచన మీద ప్రభావితం ఉంటుంది. దాంట్లో ఏంటి అని అంటే ప్రకృతి పరంగా ఉండే వాటిని ఎక్కువగా మనం ప్రిఫర్ చేసి వాటిని చూస్తూ ఉన్నట్లయితే అవి మనసులో బలంగా ముద్రించబడి, చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేను వెళ్ళిపోండి, నేచర్లోకి వెళ్ళిపోండి, టూర్లు వెళ్ళండి, మ్యాన్ మేడ్ కాదు, ఈ పార్కులు కూడా కాదు, పార్కులు కూడా మ్యాన్ మేడే. అడవిలోకి వెళ్ళిపోండి, ఎవరితోనూ వెళ్ళండి, సరదాగా వెళ్ళండి, ఆ ప్రకృతిని చూడండి, ఆ గ్రీనరీని చూడండి అండ్ ఆ యానిమల్స్ని చూడండి. ఆ ర్యాబిట్ కానీ ఆ డీర్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసినట్టయితే అవి నేచురల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ కలర్ కాంబినేషన్ చూసినప్పుడు ఆ పిక్చర్స్ అన్నీ కూడా, ఇమేజెస్ అన్నీ కూడా మన మైండ్లో ముద్రించబడతాయి. నేచురల్గా ఫామ్ అయిన ఇమేజెస్ అంతకుముందు మనకి మైండ్లో ముద్రించబడినటువంటి అన్యాచురల్గా లేకపోతే అగ్లీగా ఉండే అన్నిటి మీద అవి ఎప్పుడైతే ఓవర్లాప్ అయినాయో వాటి యొక్క పూర్వం ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ యొక్క ఉధృతి తగ్గుతుంది. అందుకని కలర్స్ అనేది మనిషి ఆలోచన మీద ప్రభావం చూపిస్తుంది. దాంట్లో నేచురల్గా ఉండేటువంటి కలర్ కాంబినేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ రైజ్ అయ్యే వాళ్ళు, కోపోద్రేకులుగా అయ్యే వాళ్ళకేమో కూల్ కలర్స్ని ప్రిఫర్ చేయాలి. అండ్ తక్కువ డల్గా ఉండి కూల్గా ఉండే వాళ్ళకేమో కొంచెం వాళ్ళని రైజ్ చేయడం కోసం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట.